హాయ్ హలో అండి, దిస్ ఈస్ హాసిని. వెల్కమ్ బ్యాక్ టు హాసిని వర్కింగ్ ఉమెన్. ఈ రోజు అయితే గన ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నానండి. మీషో ప్రోడక్ట్స్ అనమాట. నేనైతే కొన్ని మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే గన చూసి ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఇకపోతే కన నేను నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన ఛానల్ని మీకు నచ్చితే కన సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ అయితే పెట్టండి, షేర్ చేయండి, లైక్ అయితే ఇవ్వండి. ఇది ఫస్ట్ ఆర్డర్ అండి. చూసారా, ఇవి లీప్స్ అన్నమాట. చూడ్డానికి చాలా బాగున్నాయండి. ఒక 3 అయితే వచ్చాయన్నమాట. ఇందులో అయితే గన చూసారా, అన్ని గ్రీన్ కలర్ లీవ్స్ లాగా ఉన్నాయి. మనం మనీ ప్లాంట్ పెట్టుకుంటాం కదా, ఆ మాదిరి ఉన్నాయన్నమాట. నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి కాస్ట్ వచ్చింది 150 రూపీస్ ఏమో పడ్డాయండి. మూడు తీగల్లాగా వచ్చాయన్నమాట. 150 రూపీస్ పడ్డాయి. మనము ఎక్కడైనా అంటే వాల్స్ కానీ దేవుని రూమ్లో కానీ మామూలుగా అదే దాలమందిరం అంటారు కదా, అక్కడ గడపకు కానీ పెట్టుకొని అలంకరణ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం ఏదన్నా ఫంక్షన్లకు కానీ అలా ఎప్పుడైనా కూడా ఈ విధంగా అయితే వీటిని అలంకరించుకుంటే బాగా నేచురల్గా మామూలు ఆకులు ఉన్నట్టే ఉంటాయండి. చూసారా, మీకు కూడా ఇలాంటివి కావాలనుకుంటే కనుక మీషోలో చాలా ఉన్నాయండి. కలర్గా కూడా ఉన్నాయి లీవ్స్ అనమాట. నేనైతే దీని లింక్ అయితే గన మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. మీకు కావాలనుకుంటే గన ఒకసారి సెర్చ్ చేసుకోండి. నేనైతే గన 3 అయితే తీసుకున్నాను అనమాట. ఇవి మళ్ళీ వీడియో లాస్ట్లో అయితే గన ఎక్కడెక్కడ పెట్టాను, వాటి లుక్ ఎలా ఉందో కూడా ఒకసారి చూపిస్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఇకపోతే గన ఇదండి. నెక్స్ట్ ఏం పెట్టానంటే డ్రై మ్యాట్స్ అండి. ఇప్పుడు కిచెన్లో మనకి ఎంతో ఉపయోగపడేవి డ్రై మ్యాట్స్ అనమాట. మామూలుగా మనము పాత్రలు కడిగినప్పుడు అంటే హోల్స్ ఉండే డబ్బాలో వేసుకున్నప్పుడు కిందంతా వాటర్ అంతా లీక్ అయిపోయి కింద అంటే కబోర్డ్స్ ఉంటాయి కదా, వాటిలోకంతా వెళ్ళిపోతాయి అనమాట. అందుకని నేను ఒక డ్రై మ్యాట్ పెట్టుకుంటే బాగుంటుంది అనుకుని ఈ విధంగా అయితే డ్రై మ్యాట్ అయితే పెట్టుకున్నాను. ఇవి అయితే 2 వచ్చాయన్నమాట. నేను ఎల్లో కలర్ అయితే వచ్చాయన్నమాట. చూసారా, డ్రై మ్యాట్ అయితే 2 వచ్చాయని. చూసారు, మందంగా ఉన్నాయి, స్పంజీ కూడా ఉన్నాయండి. ఇవి మామూలుగా అయితే కన్నా దీంట్లో ఏమిచ్చారంటే ప్రికాషన్స్ ఏమిచ్చారంటే వాష్ చేసుకోవచ్చు, మిషన్ వాష్ అని కూడా ఇచ్చారనమాట. క్విక్గా అయితే డ్రై అయిపోతుందని ఇచ్చారు వాళ్ళు అయితే కన్నా. ఇది కాస్ట్ వచ్చింది 2 కలిపి 250 రూపీస్ అయితే పడిందండి. చూసారా, 2 అయితే ఇచ్చారు. ఒకటి వెజిటబుల్స్ కట్ చేసుకునేటప్పుడు దీనిపైన పెట్టుకొని వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం చపాతీ పిండి కానీ అలా ఏదన్నా కానీ వేసి పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. మనము నీట్గా శుభ్రం చేసుకునేవచ్చు అనమాట. చూసారా, డ్రై మ్యాట్ అనమాట. మామూలుగా పాత్రలు కడుక్కోవడానికి దానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మామూలు పాత్రలు కడుక్కొని మ్యాట్ పైన కూడా పెట్టుకునేస్తే కన్నా ఈజీగా డ్రై అయిపోతాయి అనమాట. అలా కాకుండా మనము హోల్స్ ఉండే బకెట్ కానీ అట్లా ఏదైనా యూజ్ చేసుకునేట్టు కంటే కన్నా దాంట్లో ఈ డ్రై మ్యాట్ పైన పెట్టుకుంటే కన్నా క్విక్గా అయితే డ్రై అయిపోతాయి. కిందంతా కూడా వెట్ అవ్వకుండా ఉంటుందండి. మనకి పని అయితే తగ్గుతుంది అనమాట. చూసారా, ఇవి అయితే కన్నా నాకు అయితే 2 వచ్చాయి అనమాట. దీని లింక్ కూడా మీకు అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానండి. మీకు కావాలనుకుంటే కన్నా ఒకసారి చెక్ చేసుకోండి. దీంట్లో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు క్వాలిటీ పరంగా కూడా కావాలనుకుంటే కన్నా వేరే కూడా ఉన్నాయి. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే కన్నా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చింది మైక్ అనమాట. నేనైతే వీడియోస్ ఈ మధ్య ముందు అయితే కన్నా మైక్ లేకుండానే వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నానండి. అది నాకు ఎందుకో వాయిస్ ఓవర్ అయితే నాకు నచ్చలేదనమాట. అందుకని మైక్ ఒకటి ఆర్డర్ పెట్టుకుందామని చెప్పి ఇదైతే మ్యాక్ కంపెనీ వాళ్ళది మైక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇవి చూసారా, చాలా బాగా ఉందండి. నేను ఇప్పుడైతే ఈ వీడియోస్కి అయితే కన్నా ఈ మైక్ ద్వారానే అయితే నేనైతే కన్నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. దీంట్లో అయితే కన్నా ఏమేమి వచ్చాయంటే మైక్ ఒకటి, అడాప్టర్స్కి కనెక్ట్ చేసుకోవడానికి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అండి. అడాప్టర్ కనెక్ట్ చేసుకొని దీనికి మైక్ అయితే ఛార్జింగ్ పెట్టుకొని చేసుకోవచ్చు. 3 అడాప్టర్ పిన్స్ అయితే ఇచ్చారనమాట. ఇయర్ ఫోన్స్ ఒకటి పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ కనుక్కుంటా ఒకటి అయితే ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చిందే మైక్కి అడాప్టర్ అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక అడాప్టరు ప్లస్ ఫోన్కి అటాచబుల్ ఒక అడాప్టర్ అయితే ఇచ్చారండి. చూసారా, మొత్తం 4 ఐటమ్స్ అయితే ఇచ్చారనమాట. ఇది ఫోన్కి మైక్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అడాప్టర్ అనమాట. ఇది మైక్ అనమాట. చూసిస్తాను చూడండి. ఈ విధంగా అయితే కన్నా ఛార్జింగ్ పెట్టుకొని, ఇంకోటి వచ్చింది ఫోన్ ఛార్జ్ ఉంటుంది కదా, దానికైతే కానీ పెట్టుకునేస్తే కన్నా ఇది ఛార్జింగ్ ఎక్కుతుంది. అట్లా పెట్టినప్పుడు అది
రెడ్ కలర్ లో వెలుగుతుందండి. అప్పుడు అయితే గన అది ఛార్జ్ ఎక్కినట్టు అనమాట. ఈ విధంగా మైక్ పెట్టుకొని మనం అయితే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. డైరెక్ట్ గా కూడా మనం వీడియో తీసేటప్పుడు ఫోన్ అడాప్ట్ చేసేసి ఈ విధంగా మైక్ లో వేసుకుంటే గన డీనాయిస్ అయితే ఉండదండి. మనం మాట్లాడే మాటలు అయితే స్పష్టంగా అయితే వినిపిస్తాయి అనమాట. చూసారా, ఇది వచ్చింది, దీని కాస్ట్ వచ్చిందే 332 రూపీస్ అండి. దీన్నైతే నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. దీని లింక్ కూడా మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరైనా కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే గన మీరు అయితే గన ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఈ విధంగా చిన్న బాక్స్లో అయితే వచ్చింది. నాకైతే బాగానే యూస్ఫుల్గా ఉంది. 330 రూపీస్ అంటే మేలేనండి. ఇకపోతే గన చూసారా, ఇది వచ్చింది ఫోన్ అడాప్ట్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న దాన్ని ఫోన్ అడాప్ట్ చేసుకొని ఇంకా మైక్ అయితే దానికి కనెక్ట్ చేసుకుంటే గన ప్రెస్ లాగా ఇచ్చింటారనమాట. బటన్ ప్రెస్ చేసుకుంటే కన్నా గ్రీన్ కలర్ లైట్ వస్తుందండి. గ్రీన్ కలర్ లైట్ వచ్చినప్పుడు అయితే కన్నా మనము వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ గా అయితే కన్నా ఫోన్ కనెక్ట్ చేసుకునేసి ఇంకా మనం అయితే వాయిస్ ఇవ్వచ్చు అనమాట. బాగుందండి, చాలా బాగుంది. ఒకసారి మీకు కూడా కావాలనుకుంటే కన్నా ఒకసారి అయితే చెక్ చేసుకొని నేను లింక్ అయితే ఇస్తానన్నమాట. చెక్ చేసుకొని మీరు కూడా ట్రై చేసుకొని తీసుకోవచ్చు అనమాట. చూసారా, ఇవి అయితే నేను మీషోలో ప్లస్ ఫ్లిప్కార్ట్ లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నేను పెట్టుకున్న వస్తువులు ఎలా ఉన్నాయో ఒకసారి అయితే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఒక లైక్, మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఇవి అండి నేనైతే ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టినవి. ఇక చూడండి, డ్రై మ్యాట్స్ అనమాట. డ్రై మ్యాట్స్ని నేనైతే గన చూడండి చూపిస్తున్నాను లైవ్లో అయితే గన ఈ విధంగా పర్చేసి ఇంకా షింక్ పక్కన అయితే ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకుంటే గన ఇంకా దానిపైన నాకు ఇట్లాంటి ఇది పాత్రలు వేసుకోవడానికి ఉందన్నమాట. దాన్ని పెట్టుకొని చూడండి, వాటర్ దాంట్లో పోసినా కూడా కింద అంతా డ్రై అవ్వదు అనమాట. అంటే ఇది అబ్జార్బ్ తీసుకునేస్తుంది వాటర్ అన్ని, కింద వరకు వాటర్ అయితే పోదు. ఈ విధంగా అయితే మనం పాత్రలు కడుక్కొని దాంట్లో అయితే పెట్టేసుకుంటే గన కిందకి అంతా వాటర్ అంతా లీక్ అవ్వకుండా, గలీజ్ కాకుండా కౌంటర్ టాప్ లో అవన్నీ కూడా నీట్ గా బాగుంటుందండి. మీకు ఒకవేళ యూస్ అవుతే గన నేనైతే దీన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా అయితే గన డైరెక్ట్ గా దానిపైన పెట్టుకోవచ్చు అనమాట. లేకపోతే గన ఇట్లాంటి టబ్ ఉంటే గన దాంట్లో ఏమైనా వేసుకున్నా కూడా హోల్స్ ఉంటాయి కాబట్టి నీళ్ళంతా కిందకు వచ్చేస్తాయి, పాత్రలన్నీ బాగా డ్రై అయిపోతాయి అనమాట. మనము లాస్ట్ లో ఫైనల్ గా తుడిచిపెట్టుకునేస్తే సరిపోతుంది అనమాట. చూసారా, ఈ విధంగా అయితే కింద వాటర్ అయితే ఏమి రాదనమాట. చూసారా, ఎక్కడ కూడా తేమ లేదు. చూడండి, నేను నీళ్ళు పోసాను కదా, ఎక్కడ తేమ లేదనమాట. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. కిచెన్ లోకి అయితే బాగా యూస్ఫుల్ అండి. ఇవి కాస్ట్ కూడా అంతేం పెద్ద ఏం లేదు కాబట్టి బాగానే ఉంటుంది. 250 రూపీస్ అంటే మరీ ఏం ఎక్కువేం కాదు కాబట్టి ఓకే, కొనుక్కోవచ్చు అనమాట. బాగానే ఉంటుంది అనమాట. చూసారా, ఈ విధంగా అయితే కన్నా కింద తడి అయితే ఏం లేకుండా బాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది అండి నేను తీసుకున్నవి. మీకు యూస్ఫుల్ అనుకుంటే కన్నా ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ అయితే ఇస్తాను, ఒకసారి ట్రై చేసి చూడండి అనమాట. ఎలా ఉన్నాయండి, ఒకటైతే నేను ఈ విధంగా పాత్రలకు వాడుకుంటాను, ఇంకోటి వచ్చిందే మామూలుగా వెజిటబుల్ కట్ చేసుకోవడానికి వాటికి వాడుకుందామని రెండు తీసుకున్నాను. ఇకపోతే కన్నా ఇవి నేను లీవ్స్ అయితే కన్నా చూపించాను కదా, ఆ లీవ్స్ ఇట్లా గోడకు అయితే హ్యాంగ్ చేశాను. చూస్తాను, నేచురల్ గా బాగుంది కదా, మనీ ప్లాంట్ మాదిరే మామూలుగా బాగుంటుందండి. ఇవి అయితే అకేషనల్ గా మనం ఏదైనా వేసుకోవడానికి వాటికి అయితే కన్నా బాగుంటుంది. ప్లస్ అంటే ఏదైనా డెకరేషన్ పర్పస్ కానీ ఇంకా ఎక్కువ లీవ్స్ కానీ పెట్టుకుంటే కన్నా డెకరేషన్ పర్పస్ కానీ వాటికి అయితే కానీ చాలా బాగుంటుందండి. ఇవి కూడా మీకు కావాలనుకుంటే కన్నా మీషోలో చాలా అవైలబుల్ గా ఉన్నాయండి, కలర్ఫుల్ గా. చూసారా, ఒకటైతే నేను దేవుని రూమ్ కి ముందర అయితే ఇలా విధంగా వేసాను అనమాట. బాగుంది కదా, నాకైతే బాగానే నచ్చాయండి. ఇవి కూడా 150 రూపీస్, మరీ ఎక్కువేం కాస్ట్ ఏం కాదు, కానీ అట్రాక్షన్ గా బాగున్నాయి అనమాట. ఒకసారి మీకు కూడా కావాలంటే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కన్నా ఒకసారి చెక్ చేయండి. ఇకపోతే కన్నా ఇంకా మూడోది నాకైతే ఇవి 3 లీవ్స్ అన్నీ వచ్చాయండి. ఇట్లా దేవుడికి అయితే కన్నా మూడోది అయితే వేసాను. ఇది మరీ పైకి ఉన్నట్టుంది కదా, నేను అందుకనే తీసి మళ్ళీ వేరే వేసాను. చూడండి, అయితే ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. చూడేస్తారా, ఇది కూడా బాగుంది కదా, అసలు బాగుందండి. దేవుని రూమ్ లో కూడా చాలా అట్రాక్షన్ గా ఉంది. నాకైతే బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.